తిరస్కరించారు. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కి భారీ షాక్ తగిలింది. హెచ్సీఏ అధ్యక్ష పదవి కోసం అజార్ వేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అజార్పై బీసీసీఐ నిషేధం ఎత్తివేయకపోవడంతో ఆయన నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అయితే తనపై హైకోర్టు నిషేధం ఎత్తివేసిందని అజార్ వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణతో సంతృప్తి చెందని రిటర్నింగ్ అధికారి అజార్ నామినేషన్ ను తిరస్కరించారు. అజార్ నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన మరింత సమాచారం మా స్పోర్ట్స్ ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, టీమిండియా మాజీ కెప్టెన్, మ్యాచ్ ఫిక్సర్ గా కొంతకాలం పాటు నిషేధం ఎదుర్కొన్న హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కి హెచ్సీఏ ఎన్నికల్లో నిలబడి అధ్యక్షుడిగా గెలవాలని కలలు కన్న అజారుద్దీన్ ని రిటర్నింగ్ ఆఫీసర్ షాక్ ఇచ్చాడు. అతన్ని నామినేషన్ డిస్క్వాలిఫై చేస్తూ కొద్దిసేపటి కిందమే తీర్పును కూడా వెలువరించడం జరిగింది. ముఖ్యంగా అజారుద్దీన్ కి అందరూ అనుకున్నట్టుగా ఓటు హక్కు లేకపోవడం, మరి ఇతర కారణం చూపకుండా మనం టీవీ9 ఏదైతే ముందు నుంచి చాలా స్పష్టంగా చెప్తుందో బీసీసీఐలో అజారుద్దీన్ పై నామినేషన్ బ్యాన్ అనేది ఎత్తివేయలేదు, అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని టీవీ9 చాలా ముందు నుంచి చాలా స్పష్టంగా చెప్తుంది. ఇదే కారణాన్ని చూపిస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ కొద్దిసేపటి క్రితము అజారుద్దీన్ నామినేషన్ ని తిరస్కరించడం జరిగింది. అజారుద్దీన్ దీనిపైన మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడడానికి సిద్ధం అవుతున్నాడు. ఎలక్షన్ కమిటీ కూడా మిగిలిన వాళ్ళతో కుమ్మక్కై తన పైన కావాలనే హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కూడా బీసీసీఐ బ్యాన్ ని చూపించి తన నామినేషన్ ని తిరస్కరించిందని కూడా అజారుద్దీన్ కొద్దిసేపటి క్రితమే వాపోయాడు. ఆయన కాసేపట్లో మీడియా ముందుకు రానున్నాడు. అయితే ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో కనుక చూసుకున్నట్టయితే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. 2012లో హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అప్పుడు ఉమ్మడి హైకోర్టు అజారుద్దీన్ పైన బ్యాన్ ఎత్తివేసింది. అయితే బీసీసీఐ తమకున్న బైలాస్ ప్రకారం, తమకున్న కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇమీడియట్ గా అజారుద్దీన్ పైన బ్యాన్ ఎత్తివేయలేమని అప్పట్లోనే 2012లోనే చాలా స్పష్టంగా చెప్పింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అజారుద్దీన్ పైన ఏ నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లోనే పెట్టింది. అయితే లాస్ట్ ఇయర్ కాన్పూర్ 500వ టెస్ట్ కి అజారుద్దీన్ ని ఒక కెప్టెన్ గా పిలిచి సన్మానం చేయడంతో బ్యాన్ ఎత్తివేశారనే ఊహాగానాలు వచ్చినప్పటికీ వాటికి కూడా బీసీసీఐ చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చింది. అజారుద్దీన్ ఇప్పటికీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిషేధం ఎదుర్కొంటున్న ఆటగాడనే చెప్పింది. మరోవైపు ఇంకా కంటెస్ట్ లో ఉన్న వాళ్ళు మొత్తం 6 పోస్టులకు 18 మంది ఇప్పుడు కంటెస్ట్ లో ఉన్నారు. వీరిలో హెచ్సీఏ సెక్రటరీగా శేషు నారాయణ, ఈయన ఎవరైతే 120 కోట్ల హెచ్సీఏ ప్రాణ్ బయటికి తీసుకొచ్చాడో, అలాగే డెలైట్ రిపోర్ట్ ని బయటికి తీసుకొచ్చాడో శేషు నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా మనకున్నటువంటి సమాచారం. అది కూడా రిటర్నింగ్ ఆఫీసర్ పెట్టిన లిస్టు చూస్తే చాలా క్లియర్ గా కంటెస్ట్ ఎవరు కూడా ఆయన తప్ప పోటీలో మిగిలిన ఎవరు లేరు. ఇక ప్రెసిడెంట్ పదవికి జి వినోద్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన ఓకే చెప్పారు. ఆయనతో విద్యుత్ జయసింహ పోటీలో పడుతున్నాడు. మొత్తంగా ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో లాస్ట్ ప్యానెల్లో ఎవరైతే ఉన్నారో, అధికారంలో ఉన్నారో వారందరి నామినేషన్లను డిస్క్వాలిఫై చేశారు. కొంతమంది విత్డ్రా చేసుకుంటే బాబురావు సాగర్ లాంటి వ్యక్తుల మళ్ళీ పోటీ చేయడం జరిగింది, వాళ్ళని కూడా రిజెక్ట్ చేశారు. కాసేపట్లో అజారుద్దీన్ ఏం స్పందిస్తాడనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే బీసీసీఐ అనేది ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ, దీనికి కేంద్రంతో కానీ కోర్టులతో కానీ పెద్దగా సంబంధం ఉండనటువంటి వ్యవస్థ. అయితే రీసెంట్ గా జరుగుతున్న పరిణామాల క్రమంతో ఒక్కొక్కటిగా సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకోవడంతో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పదవులు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో అజారుద్దీన్ కి ప్రత్యేకంగా బీసీసీఐలో బ్యాన్ కొనసాగుతున్నప్పుడు హెచ్సీఏలోకి రావడానికి వీల్లేదు అనే కారణంతో రిటర్నింగ్ ఆఫీసర్ అతన్ని పక్కకు తప్పించాలని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇదంతా కుట్రగా అభివర్ణిస్తున్నప్పటికీ చాలా కాలంగా విరుద్ధ ప్రకటనలు, కాస్త క్లాష్ ఉన్నటువంటి అర్షద్ అయ్యూబ్, అజారుద్దీన్ కలిసి ప్రెస్ మీట్ పెడుతుండడం ఆసక్తి రేపుతున్నటువంటి విషయం. రైట్ వెంకట్, అది మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కి భారీ షాక్ తగిలింది. హెచ్సీఏ అధ్యక్ష పదవి కోసం అజార్ వేసిన నామినేషన్ రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అజార్ పై బీసీసీఐ నిషేధం ఎత్తివేయకపోవడంతో ఆయన నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అయితే తనపై హైకోర్టు నిషేధం ఎత్తివేసిందని అజార్ వివరణ ఇచ్చారు. ఈ వివరణతో సంతృప్తి చెందని రిటర్నింగ్ అధికారి అజార్ నామినేషన్ ను తిరస్కరించారు. మరి కాసేపట్లో అజారుద్దీన్ మీడియా ముందుకు రాబోతున్నారు.